టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయై నమః. మనము ఈ 2026 సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు, సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ, మన అభిమానులకు, ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే, గురుగ్రహము మనకి 2 జూలై 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో రాహువు, కేతువేమో సింహరాశిలో ఉంటాడు. ఆ నవంబర్ 25 రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు, సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మనకి 2025 సంవత్సరంలో కూడా జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం తర్వాత మీ కుంభరాశి వారికి అందరికీ కూడా శని అతిచారం వల్ల మీ అందరికీ కూడా కాస్త సెటిల్మెంట్స్ అనేటువంటి ఫాస్ట్గా జరుగుతాయి. మీ సోదరుల డెవలప్మెంటు, సిస్టర్స్ డెవలప్మెంటు వీళ్ళు జరుగుతాయి. ఆదాయాలు మీకు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా చాలా అధికం కుంభరాశి వారికి. బంధువులు వెళ్ళగలుగుతారు, పెళ్ళిళ్ళకి ఖర్చులు, దానికి వాళ్ళతో అదే ఆ ఖర్చులు మామూలు ఖర్చులు కాకుండా మీరు మళ్ళీ వాళ్ళకి అరేంజ్మెంట్స్కి, కట్నాలకి, వీటికి కూడా వేసి ఇస్తారు. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకూడదు. షూరిటీలు, సంతకాలు చేయకూడదు. ఆ బంధువులే కదా అడుగుతున్నారు, ఆ ఫ్రెండ్సే కదా అడుగుతున్నారు, మేము పెట్టేద్దాం అని అనుకుంటే కనుక డైరెక్ట్ సుప్రీంకోర్టు నుంచి మీకు నోటీస్ వచ్చేస్తుంది అన్నమాట. కోర్టుల నుంచి పోలీస్ స్టేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా షూరిటీలు పెట్టినటువంటి వాళ్ళదే బాధ్యత అని చెప్పి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ న్యూ ఇయర్లో బాగా సాధిస్తారు. కొత్త కొత్త సినిమాలు అనేటటువంటివి స్టార్ట్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్స్ పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఈ యొక్క టెక్నీషియన్స్ మొత్తం కామన్ ఫీల్డ్ ప్రొడక్షన్ వింగ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు, సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకుంటారు. యాజమాన్యాలు ఇంకా బాధ్యతలు అనేటటువంటివి ఎక్కువ ఇస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో వస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఊర్లు వెళ్తారు. వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో రావడం జరుగుతాయి. అలాగే పెన్షనర్స్కి పెన్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే ఈ సంవత్సరంలో కొంతమంది కుంభరాశి వాళ్ళ ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాలు పెడతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలి. మళ్ళీ మా యొక్క మర్రి చెట్టు ఓడలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. గురువారం నాడు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ, రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ శనివారం నాడు ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.